గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ మాట. సహించిన వారిని ధన్యులను అనుకునుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్న లేఖన భాగం నుండి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడునుగాక. 2 చేతులు పైకైతే మన సరేసని గణపరచండి. మరొకసారి చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా, జాగ్రత్తగా దేవునికి వాక్యాన్ని గమనించండి. యాకోబు తన సంఘానికి రాస్తూ పలికిన మాట ఏమిటంటే, మీరందరూ యోబు యొక్క సహనం గురించి విన్నారా? మాట్లాడట్లేదు. ఎవరును వెళ్ళలేదా? మరి మాట్లాడట్లేదేట్రా? వెరీ గుడ్. అమ్మ మీరు ఆయనకి బాగా చదవచ్చు కాబట్టి బాగా చదివేసుకుని వినేసాడు. మరి మీ సంగతి ఏంటి? చదివేరా? కనీసం యోబు ఎవరో తెలుసా తెలీదా? తెలీదు కాబట్టి ఒక మాట చెప్తాను. ఎందుకంటే మీరు మాట్లాడట్లేదంటే తెలియదని అర్థం. తెలిస్తే ఒకటి చెప్తారు. తెలుసు అంటే యోబు ఎవరో మా తాత కాదంటే వీడిని కొమ్మ తీసి. హల్లెలూయా. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించి యోబు గురించి 2 మాటలు చెప్పి వాక్యంలోకి వెళ్తాను. యూజు దేశం మంది ఎవరున్నాడంట? 1:1 చదవండి. ఎందుకు మళ్ళీ తప్పులు చదివేస్తే బాధ? 1:1 యోబు గ్రంథం చదవాల. ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యొద్ద భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి. చదవండి. ఎంతమంది కుమారులంట? 3 కుమార్తెలతో కలిగి చాలా ఆస్తిపాస్తులు కలిగిన వాడు. ఆమేన్. ఒక మాటలో చెప్పాలంటే యోబుని భయభక్తులు కలిగిన వాడును, యథార్థవంతుడును, దేవుని వద్ద చెడుతను విసర్జించిన వాడు ఉండి చక్కగా 7 కుమారులను, కథలో చెప్పినట్లుగా 3 కుమార్తెలను అన్నట్టుగా తన బ్రతుకు బ్రహ్మాండంగా సాగిపోతుంది. అంత బలమైన వాడు యోబు. ఆస్తిపాస్తులు కూడా కలిగి కూడగొట్టుకుని ఉన్నవాడు. ఇన్ని ఉన్న ఆ పెద్ద మనిషి ఒకానొక రోజు అనుకోకుండా, అమ్మ హల్లెలూయా చెప్పండి. పాపం తెలియని వాళ్ళకంతా చెప్పండి. కుర్చీలు వేస్తే స్త్రీలు ఇటుపక్క పురుషులు ఇటుపక్క అని చెప్పండి. తెలియదు కదా. దేవుని వాక్యాన్ని గమని. ఇప్పుడు ఆ యోబుకి శ్రమలు కలిగినాయంట. బిడలు 10 మంది చచ్చిపోయినారు. ఆమేన్. ఎంతమంది చనిపోయినారు? చెప్పండి. ఎంతమంది? ఒక కొడుకు ఒక కూతురు చచ్చిపోతేనే మనం చాలా అల్లాడిపోతాం. అతనికి ఎంతమంది చనిపోయినారు? 10 మంది. ఆస్తిపాస్తులు అన్నీ పోయినాయి. కలగన్నట్టుగా తనకున్న సమస్తాన్ని పోగొట్టుకొని బికారైపోయినారు. అసలు గంజేసే దిక్కు కూడా లేని పరిస్థితి అయింది. ఆ టైంలో కూడా అంటాడు, తన భార్య అంటదయ్యా, ఎంత భక్తి అవసరమా? బిడలు పోయారని ప్రార్థన పట్టలేదు, ఆస్తి పోయింది ప్రార్థన పట్టలేదు, మనకు ఊరిలో ఉన్న విలువ పోయింది ప్రార్థన పట్టలేదు, ఉన్న ఆరోగ్యం కూడా పోయింది, ఏమా పట్టలేదా? చెప్పాలా? ఏం పోయినాయి? బిడ్డలు ఏమా పట్టలేదు, ఆస్తి పోయింది. మీరు మాట్లాడకపోతే మైకులు మొక్కల మీదకి వచ్చేస్తాయి. అసలు మొహమాటం లేదు. చెప్పాలి, అందరు చెప్పాలి. బిడ్డలు పోయినారు, ఏం ఆపలేదు యోబు. వెరీ గుడ్. పిల్లలు పోయినారు, ఏం ఆపలేదు యోబు. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది,
పరువు పోయింది, ఇంకా ఆరోగ్యం పోయింది. భార్యకు డౌట్ వచ్చింది, ఏమంటే ఇన్ని పోయినాయి కదా, ఈరోజు ప్రార్థన చెప్పితే ఏమైపోతుంది అన్నాడు. ఆయన అంటాడు, మూర్ఖురాళ్ళు మాట్లాడుచున్నట్టుగా దయచేసి నోరు మూసుకో అన్నాడు, అంతే. ఆమేన్, హల్లెలూయా. ఇంకా యోబు చరిత్ర అయిపోయిందండి. ఈయన ఇన్ని పోగొట్టుకున్న తన భక్తిని, తన క్రమాన్ని, తన పరిశుద్ధతను, తన యథార్థతను, దేవుని యందు తన చెడుతని విసర్జించే బ్రతుకును అతను మానలేదు. దేవునికి అంత అనుకూలంగా, అంత యథార్థంగా బ్రతికినాడు. ఈ రోజుల్లో విశ్వాసులు ఎలా బ్రతుకుతున్నారంటే, ఒక మాట చెబుతాను విశ్వాసుల గురించి. జ్వరం వస్తే మందును ఆపేస్తాం, తలనొప్పి వస్తే ప్రార్థన మానేస్తాం కదా. చిన్న చిన్న సమస్యలకి ఏం చేస్తాం, మన దేవునికి దూరం అయిపోతుంది. కానీ యోబు అయితే తనకు అనేకమైన ఇబ్బందులు కలిగిన, బిడలు మరణించిన ప్రార్థన ఆపలేదంట, ఆస్తి పోయినా ప్రార్థన ఆపలేదంట, అంతస్తు పోయినా ప్రార్థన ఆపలేదంట, పరువు మర్యాదలు పోయినా ప్రార్థన ఆపలేదంట, చివరికి తన శరీరం కూడా తనకు సహకరించకపోయినా, తన దేహం తనకు వ్యతిరేకంగా ఉన్నా సరే, తన భక్తి విషయంలో, తన ప్రార్థన విషయంలో, తన యథార్థ విషయంలో దేవునికి అనుకూలంగా బ్రతికినవాడు. ఆమేన్, హల్లెలూయా. అది యోబు యొక్క విశ్వాసం. ఆమేన్. అందుకే సంఘానికి రాస్తూ అంటారు, మీరందరూ ఇప్పుడు ఎవరి గురించి విన్నారు చెప్పండి? యోబు యొక్క విశ్వాసం గురించి విన్నారు కదా, సహనం గురించి విన్నారు కదా. ఏం నేర్చుకున్నారా? యోబు జీవితం నుండి అంటే ఏం చెప్పగలుగుతాం మనం? అంటే ఒక మాట చెప్తాను నేనండి, సహిస్తే సమస్తం దేవుడు సమకూరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏ ఉన్నా లేకపోయినా ఈ పూట యోబుకున్నంత సహనం మనకు అవసరం. ఆమేన్. నీకు ఆస్తి పాస్తులు ఉన్నా లేకపోయినా, భార్య బిడ్డలు ఉన్నా లేకపోయినా, కుటుంబం ఉన్నా లేకపోయినా, మాట సాయం చేసే ఉన్నా లేకపోయినా, సహనం లేకపోతే సహనం లేకపోతే దేవుని యొక్క మహిమను చూడలేము. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతుల పైకైతే అందరూ దేవుని మహిమపరచండి. ఎరా మీ ముగ్గురు ప్లాస్ట్లు అంటారా? చేతులు ఎత్తట్లేదు, చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ ఒకసారి. నువ్వు ఎత్తవా? పాపం ఏలే చేతులు గురించి ప్రార్థించండి, బలహీనం చేతులు. ఆమేన్, హల్లెలూయా. నిజమేనండి, అమ్మగారు చనిపోయినప్పుడు రెండు చేతులు ఇరిగిపోయినాయి. మీకు గుర్తుందా? అమ్మగారు చనిపోయినప్పుడు అప్పటి నుంచి పాపం చేతులు బలహీనంగా అయిపోయినాయి. క్రికెట్ ఆడడం తప్పదు, ఎరిగి పంచవయ్యి అదేటే కానీ. ఆమేన్. క్రికెట్ మాత్రం సూపర్గా ఎత్తాడు, డ్రమ్ బాగా కూడా ఎత్తాడు. కానీ హల్లెలూయా అంటే చూస్తే అప్పటి నుంచి ఎత్తట్లేదు వీడు. ఆమేన్, హల్లెలూయా. సరే, ఏదేమైనా దేవుని వాక్యం జాగ్రత్త వినండి. ఇప్పుడు సంఘానికి ఏం కావాలి చెప్పండి? సహనం కలిగిన వారు కావాలి. ఆమేన్. ఓర్చుకునేవారు కావాలి, తట్టుకునేవారు కావాలి. అందుకే అంటారు, సహించిన వారు ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనం గురించి విన్నారు, ఆయన ఎంత జాలి కనికరం గలవాడు మీరు తెలుసుకుని ఉన్నారంటున్నారు. ఆమేన్. ఇప్పుడు సంఘము కూడా సహనము కలిగిన వారుగా మారు మనసు పొందాలి. ఆమేన్. సహనం లేకపోతే దేవుని కృపను మనం పొందుకోలేము. కనుక ఖచ్చితంగా ప్రతి వారం సహనవంతులుగా మార్చబడాలి. మీ గుడారాలలో, మీ భక్తి విషయంలో, మీ ప్రార్థన విషయంలో, మీ విశ్వాస విషయంలో సహనం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు సహనం లేని విశ్వాసము మృత సమతుల్యమైనది, అది చచ్చిన శవంతో సమానం. ఒక వ్యక్తిగత జీవితంలో కానీ సహనం లేకపోతే వాడి విశ్వాసము చనిపోయినతో సమానం అండి. అది సమాధి బాక్సే. కనుక సహనం లేకపోతే కష్టం ఇప్పుడు. ఆమేన్. అందుకే అంటాడు, సహించువారు ధన్యులు. సహిస్తేనే ధన్యత. నువ్వు కొన్ని విషయాలు సహించలేకపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు, ఓర్వలేకపోతున్నావు. ఇన్ని శ్రమలైతే, ఇంత కష్టమైతే, ఇంత శోధన అయితే, ప్రభువా మేము ఎలాగ తట్టుకోవాలయ్యా, మేము ఎలా సహిస్తామయ్యా అని నువ్వు ప్రశ్న వేస్తున్నావు. కానీ నా యేసు అంటున్నాడు, నువ్వు సహిస్తే నువ్వు ధన్యకరమైన జీవితం జీవించగలుగుతావు, నువ్వు ధన్యుడిగా మార్చబడతావు. అందుకని ఈ రాత్రి మనమందరికీ దేవుడు సహించే ఆత్మ దయచేయునుగాక. హల్లెలూయా. అయితే మనం సహించడం వల్ల మనకు కలిగే లాభం ఏమిటో కొన్ని మాటలు జాగ్రత్తగా ధ్యానం చేసుకుని గృహాలకు వెళ్దాం. చూడండి, యోబు గురించి మనం ధ్యానం చేస్తాం కదా. సహిస్తే ఏం జరుగుతుందంటే, యోబు గ్రంథం 42వ అధ్యాయము 12 నుండి 15 వరకు చదవండి త్వరగా. సహిస్తే కలిగే లాభం ఏమిటో కొన్ని మాటలు త్వరగా. మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను,
ఫస్ట్ 7,000 గొర్రెలు ఇప్పుడు ఎంత అయినాయి అంట? 14,000 అయినాయి. 1000 జత ఎడ్లు, 1000 ఆడగాడిదలను అన్నీ ఇంచుమించుగా మీరు 12 నుండి 15 వరకు చదవగలిగితే యోబు జీవితాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడో అక్కడ రాయబడి ఉంటుంది. ఆమేన్. రెండంతల ఆశీర్వాదం అతను పొందుకున్నాడు. ఎప్పుడు పొందుకున్నాడు తెలుసా? సహించినప్పుడు. ఆమేన్. ఇప్పుడు ఆశీర్వాదం కావాలంటే సహించాలి. సహిస్తేనే మనం దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. ఆమేన్. సహించాలని ఏ ఒక్కరు కూడా ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. ఈ రోజునే కలుగుతున్న శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి, శోధన బట్టి సహనాన్ని కోల్పోతున్నవేమో. నా ప్రియకుమార్తె, ప్రియకుమారుడా, దేవుని కుమార్తె, దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో, నువ్వు సహిస్తే దేవుని చేతుల నుండి ఆశీర్వాదాన్ని నువ్వు మనసారా పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు సహిస్తే యోబు వల్ల ధన్యకర జీవితాన్ని జీవించగలుగుతావు. రెండంతల మేలు ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఓర్చుకో, కొంచెం ఓర్చుకో. ఎంత సహించావు కదా, ఇంత తట్టుకుంటున్నావు కదా, ఇంత కన్నీరులో, ఇంత నిట్టూర్పులో, ఇంత అవమానంలో, ఇన్ని నిందల్లో నువ్వు తట్టుకో జీవించావు కదా. ఈ కొద్ది కాలం ఓర్చుకో, ఈ కొద్ది సమయం ఓర్చుకోరే. కొన్ని రోజులే. ఎంత అవమానం పడ్డావో, ఈయన నిందలు పడ్డావో, ఎంత కన్నీరు కార్చావో, దానికి రెట్టింపు ఘనత నా తండ్రి నిత్యముగా మనకు అనుగ్రహించునుగాక. నువ్వు ఎంత ఏడుస్తున్నావో దానికి రెండంతల పంట నువ్వు కోయగలుగుతావు. నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎంత మచ్చరపడుతున్నావో, ఎంత మదన పడుతున్నావో, ఎంత కుమిలిపోతున్నావో, దానికి రెండంతల ఘనతను నా తండ్రి నిత్యముగా మీకు అనుగ్రహిస్తాడు. సహించు, కొంచెం ఓర్చుకో. సహిస్తున్న ధన్యత. ప్రభు, నా బ్రతికి ఎప్పుడు ఇంకెలా ఉండిపోతుందా, నా జీవితం అంతా ఇంక ఇలాగనే ఉండాలా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నా యేసు అంటున్నాడు, సహిస్తే ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మీకు మంచి ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒకరోజు దేవుని ప్రజలందరూ వాక్యం చెప్పడానికి వెళ్ళారండి. వాక్యం వినడానికి దాదాపుగా 5,000 మంది పురుషులు వచ్చారంట. ఆమేన్. ఎంతమంది? ప్రార్థనకు పురుషులు ఎక్కువ వస్తారు, స్త్రీలు ఎక్కువ వస్తారు. చెప్పాలి, సంఘస్థులు చెప్పాలి, అందరూ చెప్పచ్చు. మీరు ఏ మీటింగ్కి వెళ్ళండి, సభలకు వెళ్ళండి, ప్రార్థనలకు వెళ్ళండి, ఎవరు ఎక్కువ వస్తారు? స్త్రీలు ఎక్కువ వస్తారు. కానీ బైబిల్లో 5,000 మంది ఎంత వచ్చారంట? ఆటోమేటిక్ స్త్రీలు ఇంకెంతమంది వచ్చి ఉంటారు? నాకు తెలిసి డబుల్ వచ్చి ఉంటారు. ఆమేన్. పిల్ల జల లెక్కే లేదు ఇంకా బైబిల్లో. వీళ్ళు 3 రోజులు ఓపు పట్టి సహించి వాక్యం విన్నారు. ఆమేన్. 3 రోజులు తిండి తిప్పలు మానేసి అన్నం ఏమి లేకుండా దేవుడు వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? కూర్చో ప్రశాంతంగా వాక్యం వినేశారండి. వింటే చివర్లో అంటారు, ప్రభువా 3 రోజులు వీళ్ళు వాక్యం విన్నారు, కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఈ దారిలో పడిపోకుండా. ఎందుకంటే 3 రోజులు అన్నం తినపోతే ఏమవుతుందన్నా చెప్పాలా? ఒక పూట తినపోతే కళ్ళు తిరిగి పడిపోయే రకాలు మనవి. ఆమేన్. అవునా కదా? ఈ షుగర్లు బీపీలు ఉండక చెప్పే పని లేదు. ఒక పూట తినపోతే వాళ్ళు 3 రోజులు తినలేదంట. కొండ ప్రాంతం, బహుశా మళ్ళీ పైన టెంట్లు, గుడారాలు ఏమి ఎండలో కూడా వాక్యం వినాలి. ఆమేన్. చెట్లు పొట్ల దగ్గర కూర్చో వాక్యం వినే టైం అది. ఇంకా వీళ్ళు బాగా అలిసిపోయి ఉన్నారు. ఆ చివరి శిష్యులు వచ్చాయా? ఇప్పుడు కానీ మనం పెట్టకపోతే 5,000 మంది పురుషులు వచ్చారు లెక్కేసి. ఇప్పుడే వీళ్ళందరిలో ఉన్న ఆ స్త్రీలు మూసల మూతకు పడిపోతారు, దేవునికి చెడ్డ పేరు వచ్చేది. దయచేసి దేవుడు చెప్పు ప్రభు అంటే, మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఒక బుడ్డోడు అతడు ఏం లేసి, అయ్యాన మా దగ్గర ఏముంది? 5 రెట్లు 2 చేపలు మా అమ్మ ఇచ్చిందండి. మీరు వాక్యం చెప్తా ఉంటే మాకు తినడం ఇష్టం లేక నేను కూడా తినలేదన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సంఘాలు ఎలాంటి దరిద్రులను చెప్పమంటారా? ఆ బుడ్డోని చూసి జ్ఞానం తెచ్చుకుంటే వీళ్ళు పాస్టర్ వాక్యం చెప్తూ ఉంటే మీరు తింటూ ఉంటారు. ఆమేన్. తెలుసా విషయం మీకు? మన పాస్టర్ గారు అండి ప్రార్థనకు వస్తే హార్లిక్స్ టీ ఇస్తాడంట ఆయన. ఆమేన్. బా ఎంత మంచి దేవుని చేయాలండి. సంఘస్థులకి టీ, హార్లిక్స్ వెరీ గుడ్. ఆ స్నాక్స్ కూడా సప్లై చేస్తారు, కొనుక్కోవచ్చు. అంటే సినిమాలకు వెళ్ళినట్టే ఇంకా. ఆమేన్. హల్లెలూయా. చాలా దారుణ ధైర్య పాస్టర్లు. ఈ ఆశ్చర్యం, గొప్ప పాస్టర్ బాబు ఆడు వాక్యం చెప్తూ ఉంటే 3 రోజులు తినకుండా దాన్ని దాచి ఏసైకి ఎత్తే ప్రభు దాన్ని ఏం చేశాడు తెలుసా? ఆశీర్వదించాడంట. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేనంటాను, నువ్వు ఖచ్చితంగా సహించి
నీకున్నదాన్ని, నీ కలిగిన విశ్వాసాన్ని, నమ్మకం కలిపెట్టుకుని సహించగలిగితే నువ్వు అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు. ఆమేన్. అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఆమేన్. ఒక చిన్న వాని ద్వారా దేవుడు వాడు సహించినందుకు, వాడు ఓర్చుకున్నందుకు వాని ద్వారా ఇంచుమించుగా 5,000 మంది పురుషులు దీవించబడ్డారు. ఆమేన్. వారి ఆకలి తీర్చబడింది. హల్లెలూయా. నా తండ్రి సహిస్తే వారిని ఆశీర్వదిస్తాడు, వట్టి చేతులతో పంపడు. ఆమేన్. సహిస్తే ఫస్ట్ ఏం చేస్తాం? మనం అందరికీ ప్రభువు ఆశీర్వదిస్తాడు. రెండవ మాట చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ మాట చదవండి త్వరగా. హెబ్రీ 6:15 చదవాలా? ఆ వాగ్దానానికి వారసులైన వారికి నిశ్చయముగా కనపరచవలని. హల్లెలూయా. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, చదువుతాను చూడండి. ఆ రీతిగానే ఆదికాండం 15:5 కూడా చదివేయండి. ఆదికాండం 15:5 కూడా చదవండి. చదవాలా? తీసుకొని వచ్చి హల్లెలూయా. అతడు యెహోవాను అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు హెబ్రీ రాసిన పత్రిక 6:15 చదవండి. 15 చదవండి. అతడు ఆ మాట నమ్మి, హెబ్రీ 6:15, ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. ఆమేన్. ఎవరైతే సహిస్తారో మీరు గుర్తుపెట్టుకోండి, వాగ్దాన ఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు సహించగలిగితే చాలు, నువ్వు ఓర్చుకుంటే చాలు, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆమేన్. నీకు ఇచ్చిన వాగ్దానం ఏదైనా కావచ్చు. వాగ్దాన ఫలం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సహించాలా, కొంచెం ఓర్చుకోవాలా. సహించకపోతే వాగ్దాన ఫలాన్ని మనం పొందుకోలేము. నా ప్రభు సెలవిస్తున్నారు, నువ్వు సహించగలిగితే, నువ్వు ఓర్చుకుంటే ఖచ్చితంగా వాగ్దాన ఫలాన్ని ఏం చేస్తామో పొందుకుంటాము. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు సహిస్తున్నావా? ఓర్చుకుంటున్నావా? వాగ్దాన్ని పొందుకుంటున్నావా? వాగ్దాన్ని స్వతంత్రించుకుంటున్నావా? వాగ్దాన్ని విడిచిపెడుతున్నావా? అబ్రహాము గురించి ప్రభు మాట్లాడుతున్నారండి. అతడు వాగ్దానం నమ్మాడంట, దేవునికి నోటి మాటను నమ్మాడంట, సహించాడు కాబట్టి వాగ్దాన ఫలాన్ని ఏం చేసినాడు? పొందుకున్నాడు. ఆమేన్. అందరు నా వైపు చూస్తూ ఈ మాటలు వినాలి జాగ్రత్తగా. ఈ రీతిగా దేవుడు మరొక వ్యక్తికి కూడా వాగ్దానం చేస్తున్నాడు, మోషేకు. మోషే, నేను ఖచ్చితంగా పాలు తేలు ప్రవేశం దేశంలోకి ఏం చేస్తాను? తీసుకుని వెళ్తానన్నాడు. ఆమేన్. కానీ ఆ నిఫోషకుడు ఎక్కిన తర్వాత దేవుడు అంటాడు, మోషే నేను తీసుకువెళ్ళట్లేదు అన్నాడు. ఆమేన్. ఎందుకని? 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు నడిపించిన మోషే కనానుకు చేరలేకపోయాడు. కారణం ఏమిటి? ఒకే ఒక చిన్న సహనం కోల్పోయి కాని మాట పలికాడంట. ఆమేన్. హల్లెలూయా. ఏం జరిగిందంట? మాట్లాడండి. కాని మాట పలకవలసిన పలుకు కాదు అది. సేవకునిగా, యాజ్ ఎ పాస్టర్గా అతను పలకకూడదు ఆ పలుకండి. ఒక కాని మాట పలికినాడు, కానాను దేశానికి చేరలేకపోయినాడు, వాగ్దాన ఫలం పొందుకోలేకపోయినాడు. వాగ్దాన ఫలం ఏం చేయాలి? ఇప్పుడు పొందుకోవాలంటే మీ నోరులో జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు ఆ నోరే మిమ్మల్ని దేవునికి రాజ్యం వెళ్లకుండా ఆటంకపరిచేస్తుంది. ఆమేన్. తెలుసా మీకు ఈ విషయం? మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. ఒకరోజు ఒక మొసలు ఉందంట. ఏముందంట చెప్పండి? క్రొకడైల్, మొసలు ఉందంట. ఆ మొసలకి ఒక ఏనుగు పోటీ పెట్టుకున్నాయంట. మొసలి ఏనుగు పోటీ ఏంటయ్యా అంటే నిచ్చెన ఎక్కాల. ఆమేన్. ఎవరు గెలుస్తారు చెప్పండి కదా?
నేను అలా అనుకున్నాను మీలాగే. సరే ముసలి గెలిచేద్ది అనుకున్నాను నేను కూడా. ఈ ముసలండి 4 కాళ్ళు, దానికి కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటుంది. ఆ కూరలు లాంటి ఏముంటాయి దానికి ఉంటాయి కదండి, కాళ్ళకి రక్కేసే పాదాలు ఉంటాయి, బ్రహ్మాండంగా ఎక్కేది అనుకున్నానండి. అయితే ఈ 2 పోటీ పెట్టుకుంటే ఈ సర్కస్లోని ఏనుగిది, దీనికి కాస్త వాడు ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ ముసలు కూడా ట్రైనింగ్ ఇచ్చిందే, అది సర్కస్లోదే. ఇది కూడా ఎక్కేస్తా ఉంటే ఏనుగు పైదాకా వెళ్ళిపోయింది, ముసలు అక్కడ ఆగిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఆగిందంటారు? ఎప్పుడూ ఆలోచన చేశారా? అసలు ఎలా ఆగుతుంది పాస్టరు? ఎలా ఆగుతుంది అంటే, ఎలా ఆగుతుంది చెప్తే వినండి, కంగారు ఏం పడద్దు. ముసలికి ఒక పెద్ద నోరు ఉంటుంది. ఆమేన్. ఈ నోరు లోపల నిచ్చునుంది అనుకోండి, ఈ నిచ్చులో పెట్టింది అనుకోండి, ఇంకెలా వెళ్తుందండి పైకి? వెళ్తుందా? అర్థమవుతుందా? ఇలా పెట్టేసి ఎంత కష్టం. ఇప్పుడు ఆ నిచ్చిన 2 కర్రల మధ్య నోరు ఉండిపోయింది, ఇది ఎక్కలేదు ఇంకా. కొన్నిసార్లు మన నోరు కూడా ఏం చేస్తుంది, మన దేవునికి రాజ్యం వెళ్ళకుండా ఆటంకపరిచేస్తుంది. ఆమేన్. ఆ పరలోక రాజ్యం ఎక్కనివ్వదు అది. ఈ నోరు ఏమైపోతుంది, ఆ మెట్ల మధ్యలో ఇరికిపోద్ది. చాలామంది సహించలేక నోరు పారేసుకొని దేవునికి రాజ్యం వెళ్ళలేకపోతున్నారు. ఆమేన్. కానీ అబ్రహాము అలా కాదు, సహించాడు. అనేక మాటలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, నిందలు అనుభవించాడు, కానీ వాగ్దానం పొందుకున్నాడు. ఆమేన్. నువ్వు నిందలు పడు, అవమానం పడు, కానీ నోరు పారవేసుకోకు. నోరు జాగ్రత్త, సహించు. ఒక కాని మాట పలకొద్దు. నా దేవుని విశ్వాసం ఉంచు, నా తండ్రి నీ జీవితాన్ని గణపరుస్తాడు. ఆమేన్. నీ వాగ్దానం నెరవేరుస్తాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. నీకు ఎట్టి వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానం నా తండ్రి సఫలీకృతం చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నా వాగ్దానం నెరవేరదేమో అని, కానీ నా ప్రభు అంటారు, నువ్వు సహించనన్నా కొద్దిసేపు, కొద్దిగా ఓర్చుకో, ఖచ్చితంగా నీ వాగ్దానం ఏం చేస్తున్న తండ్రి వాగ్దానాన్ని అయినా నెరవేరుస్తాడు. ఆమేన్. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో ఏం చేశాడంట, సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. వాగ్దానం నెరవేర్చబడింది, కొట్టివేయబడలేదు. నువ్వు సహించలేకపోతున్నావు, ఓర్చుకోలేకపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు, కంట్రోల్ తప్పుతున్నావు, గాడి తప్పుతుంది కాబట్టి నీ వాగ్దానం నెరవేరట్లేదు. లోపల అలజడి వచ్చేస్తుంది, ఆందోళన చెందుతున్నావు, ఓ కన్నీరు కార్చేస్తున్నావు, అవదవదు పనవదు. నువ్వు సహించు, ఓర్పుతో కనిపెట్టి ప్రార్థన చేయి, నా తండ్రి కార్యం సఫలం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సహించాలి, సహిస్తేనే వాగ్దానం పొందుకుంటాం. ఆమేన్. మన దేవుని రాజ్యం వెళ్ళాలన్నా, వ్యక్తిగత వాగ్దానమైనా, దేవునికి నోటి మాట అయినా మనం పొందుకోవాలంటే సహనం కావాలా. ఆమేన్. 2 మాటలు చెప్పాను మీకు. సహిస్తే మనం ఆశీర్వదించబడతాము, సహిస్తే వాగ్దానాన్ని పొందుకుంటాము. 3వ మాటను చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. దయచేసి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ అధ్యాయము 12వ మాట, పేజీ నెంబర్ ఎంత? 195. సహించిన వారైతే ఆయనతో కూడా ఏం చేస్తామంట, ఏలుదుము. ఆయన ఎరుగుమంటే మనల్ని ఆయన ఎరుగునను. హల్లెలూయా. చూడండి, తిమోతికి రాస్తూ సేవకులు అంటున్నారు, తిమోతా నువ్వు సహిస్తే ఆయనతో కూడా ఏం చేస్తాము, ఏలుతాం. ఆమేన్. నువ్వు తట్టుకుంటే కొన్ని రోజులు కన్నీటిని, ఈ ఇబ్బందిని, శోధని, అనారోగ్య సమస్య అన్నిటిని దిగమింగుకొని నా క్రీస్తు యేసు యందు విశ్వాసంతో ఉండగలిగితే నువ్వు ఖచ్చితంగా నా తండ్రితో పాటు ఆయన రాజ్యాన్ని వేలగలుగుతాం. ఆమేన్. సహిస్తేనే పరిపాలన, సహిస్తేనే క్రీస్తు యొక్క రాజ్యంలో చోటు. ఆమేన్. నువ్వు సహించకపోతే కష్టం. ఇప్పుడు దేవునితో నీకు ఏలాలని ఆశ ఉంటే, ఆ ఏలుబడిలో, ఆ పరలోకపు రాజ్యంలో, ఆ బంగారు పట్టణాల వీధుల్లో నువ్వు కూడా నడవాలి, నేను కూడా రాజ్యంలో ఉండాలి అనుకుంటే నువ్వు సహించు. యోబువలె ఓర్చుకో, పేషెన్స్తో ఉండు, నిరీక్షించు, కష్టపడు, కొంచెం శాంతంగా బ్రతుకు. ఇప్పుడు సేవకుడు చెబుతున్నాడండి చిన్న పాస్టర్ గారికి, తిమోతి నువ్వు యవన బిడ్డవి, యవనస్తుడివి, నీ యవన కాలమందు నువ్వు సహించగలిగితే, ప్రతిదీ సహిస్తే నా తండ్రితో పాటు నువ్వు రాజ్యాన్ని ఏం చేస్తావో ఏలతావు. ఆమేన్, హల్లెలూయా.
నువ్వు సహించకపోతే రాజ్య పరిపాలన చేయలేవు. మీరు సహించకే దేవునికి రాజ్యానికి వెళ్ళకుండా మనం ఆగిపోతున్నాం. ఇప్పుడు క్రీస్తు యొక్క ఎదుట నిలబడకుండా ఎత్తబడి గుంపులో లేకుండా పోతున్నాం. చాలామంది దేవుని నమ్ముకుంటున్నారు, ప్రభు మార్గంలో నడుస్తున్నారు, కానీ సహన విషయంలో కొంచెం ఆ టెంపో మిస్ అవుతుంది. ఆ టెంపో కొంచెం మిస్ అవుతే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? సహనం లేకపోతే ఏమవుతుంది అనుకుంటున్నారు? అంతే, మాట జారిపోతే ఏమైపోయింది అనుకుంటున్నారండి. కానీ చిన్న మాటే మన దేవునికి రాజ్యానికి దూరం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, అందరు చెప్పండి. ఏమైపోయింది బాబు? రాజేష్, అడి పేరు ఏం పేరు? రాజేషేనా? ఎరా నీ పేరు ఏం పేరురా? సునీలా? మరి అల్లు చెప్పబెట్టరా? రాక చర్చికి వచ్చింది పాస్ట్ నా మీద పడ్డాడు అని ఉంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యాన్ని గమనించండి. ఈ క్రీస్తుతో పాటు మీరు ఏలుబడిలో ఉండాలంటే సహించేవారిగా ఉండాలి. మీరు క్రీస్తుతో పాటు ఉండాలి, ఆయన రాజ్యంలో ఉండాలి. కొంచెం సహించండి. యోబు దేవుని రాజ్యంలో ఉన్నాడు. పేదలాజరు, పేదవాడు, ఎన్నికలేనివాడు, అబ్రాహామును ఆనుకున్నాడు, సహించాడు. ఆమేన్. క్రీస్తు శ్రమలన్నీ సహించాడు కాబట్టి తన తండ్రి వద్ద నివాసం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కూడా సహిస్తే నీ బాధను దిగమింగుకొని నా తండ్రి వద్ద విజ్ఞాపన చేయగలిగితే ఆయనతో కూడా మనము రాజ్యం ఏలగలుగుతాం. ఆమేన్. ఒక మాట చెప్తాం, గుర్తుపెట్టుకోండి. మనకి ఎన్ని సమస్యలు, ఇబ్బందులు, కష్టం, కన్నీరున్నా పొరపాటున పక్కలకు చెప్పవద్దు. ఆమేన్. నువ్వు పక్కవారికి ఎప్పుడైతే నీ సీక్రెట్ చెప్తావో అది వాళ్ళకి ఆసరాగా మారిపోతుంది. అంత ఆడుకుంటారు పట్టుకొని, ఒక ఆట ఆడేసుకుంటారు. నీ బలహీనత వాళ్ళకి ఆట వస్తుగా మారిపోద్ది. నీ సమస్యను బట్టి వాళ్ళు అయ్యో పాపం అనడం మానేస్తారండి. హేళన చేసేగా వాళ్ళకి ఊసుగా ఒక స్టోరీగా మారిపోద్ది. ఎప్పుడు కూడా మీ బలహీనతలు బయట పెట్టద్దు. ఆమేన్, హల్లెలూయా. అది మీ సమస్య కావచ్చు, కన్నీరు కావచ్చు, దుఃఖమే కావచ్చు, మీ కుటుంబ విషయాలే కావచ్చు, బయటికి రానిమాకండి. దేవుని దగ్గర గడపండి, ప్రార్థన చేయండి, సహించండి. ఆయన ద్వారంలో తెరవగలిగే దేవుడే అండి. అందుకే ఈ సేవకులు చెబుతున్నారు, తీమోతికి చెబుతున్నారు, సేవకుడా, దైవజనుడా, ఇదిగో నీ సంఘ విషయం బయట పెట్టద్దు. ఆమేన్. నీ దాంపత్య జీవితం బయట పెట్టద్దు, నీ బలహీనతలు బయట పెట్టద్దు, నీ లోపాలు బయట పెట్టద్దు. నీకు ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత అనారోగ్యంగా ఉన్నా సరే, క్రీస్తు బలమందుడు ముందుకు నడువు తప్ప నువ్వు సహిస్తేనే ముందుకు సాగమంటున్నాడు. ఆమేన్. ఈరోజు మనం ఏం చేస్తాం, కొన్ని చెప్పుకుంటాం. ఎవరైనా ఒక మాట ఉంటుంది కదండి, బయట మాట చెప్పుకుంటే గుండెలో బాధ తగ్గిపోద్ది అంటారు కదండి. కొద్దిగా ఏం తగ్గదో, అంత ఉత్తే. జస్ట్ నీ ఊసులన్నీ బయటకి వెళ్ళి చక్కగా నీ గురించి 10 మందికి ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది తప్ప. ఆమేన్. అయ్యం ఎలాగంటే ఇదేం సోదేం ఇంకేం ఉండదండి. కాబట్టి మీ బలహీనతల విషయంలో మీరు జాగ్రత్త, మీరు సహించండి, అవసరమైతే ఓర్చుకోండి, కన్నీరు కార్చండి, ఆ విషయం కొరకు ప్రార్థన చేయండి తప్ప ఎవరితో పంచుకోవద్దు. ఆమేన్. బయట వరకు చెప్పే పనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సహించిన వారమైతే ఆయనతో కూడా ఏం చేస్తాము, ఏలతాము. దయచేసి 9వ వచనం చదవండి. 9వ వచనం చదవండి. 9 చదవండి రా. 2:9. నేను నేరస్తుడై ఉండెట్టి ఆ స్వార్థ విషయ సంఖ్యలతో బంధించబడి శ్రమపడుచున్న అయినను దేవునికి వాక్యం బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా రక్షణ పొందాలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఆమేన్. ఏమంటాడంటే, నైనా నేను చాలా శ్రమ పడుతున్నాను, నేను జైల్లో పడి ఉన్నాను, అయినప్పుడు కూడా ఎవరి కొరకు? అనేకులు రక్షింపబడాలండి. ఆమేన్. ఒక తపన. నేను ఎందుకు ఓర్చుకుంటున్నాను? నా బిడ్డల యొక్క గుట్టు ఎందుకు బయటకు చెప్పట్లేదు? అయ్యో, నా కాపురం గురించి, నా భర్త గురించి, నా భార్య గురించి బయట చెప్పుకుంటే చండాలం అయిపోతుంది నా జీవితం కదా. ఓర్చుకొని వారి కొరకు నేను ప్రయాసపడుతున్నాను.
వారి కొరకు నేను కన్నీరు కారుస్తున్నాను, వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. నా సంఘ బిడ్డల కొరకు, నా విశ్వాసుల కొరకు, వారి రక్షణ కొరకు నేను సమస్తం ఏం చేస్తానంట, ఓర్చుకుంటున్నాడంట. ఆమేన్. వారందరినీ కూడా దేవునికి రాజ్యం తీసుకువెళ్ళాలని ఒక తపనంతే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఓర్చుకుంటేనే దేవుని రాజ్యం వెళ్ళగలుగుతావు. ఆమేన్. ఆ సేవకుడు చెప్తున్న మాట అదే. పౌలు అంటున్నారు, నేను చాలా ఇబ్బందులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి నాకును. నన్ను జైల్లో పెట్టినా నాన్న, కానీ నేను జైల్లో అయితే నాకు వాక్యం మాత్రం బంధింపబడలేదు. ఆమేన్. నాకు అప్పులు ఉన్నాయి, కానీ నా అప్పుల వల్ల నా పరిచర్య ఆగిపోలేదు. నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కానీ దాన్ని బట్టి నా పరిచర్య దేవుని యొక్క సువార్త ఆగట్లేదు, దాన్ని నేను ఆపట్లేదు. ఏమండి ఈరోజు ప్రార్థన లేదు పాస్టర్ గారు, ఏముంది ఆరోగ్యం బాగాలేదు ఎందుకు అన్ని చెప్పట్లేదండి అంటున్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు మీరైతే ఏమంటారు, అమ్మ మందిరానికి ఎందుకు రాలేదు మడితే ఏం చెప్తారా? చెప్పండి, ఏం చెప్తారు? ఏదో ఒక సమస్య, ఏదో కారణం చెప్తారు, చెప్పరా? పాస్టర్ ప్రార్థన మానేసి ఒకరోజు ఇంట్లో కూర్చుంటే, ఏం పాస్టర్ గారు రాలేదంటే, అమ్మ కొంచెం కాళ్ళు నొప్పులు ఉన్నారా, గొంతు నొప్పులు అంటే, దానికే మానేళ్ళు మీరు అని లోపల అనుకుంటారు అనుకోరా. కొంచెం సివియర్ అయితే వేరే విషయం అండి. ఇప్పుడు మామూలుగానే ఏదైనా పాస్టర్ని పిలిపించి వాకింగ్ చెప్పితే, ఏం పాస్టర్ మీరు చెప్పలేదు ఈరోజు, ఏమైంది మీకు అంటారంటారా? లోపల ఒక ఆలోచన వస్తుంది లేదండి. కానీ ఎంత శ్రమలు సంభవిస్తున్నాయంట, శ్రమలు అనుభవిస్తున్నాడు, కానీ ఓర్చుకొని వాక్యం బోధిస్తున్నాడు. ఆమేన్. ఆగిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. అలాగే మన విశ్వాస యాత్రలు కూడా ఒకవేళ మనకు శారీరకంగా, భౌతికంగా, మానసికంగా అనేకమైన సమస్యలు కలిగినప్పుడు కూడా మన విశ్వాస యాత్ర ఆగిపోకూడదు. మనం వాటిని సహిస్తూ దేవుని దగ్గరగా ఉంటే దేవునితో కూడా రాజ్య పరిపాలన చేయగలుగుతాం. ఆమేన్. అందుకే అంటున్నాడు, సహించిన వారు ఆయనతో కూడా ఏలుతారు. అప్పుడు ఆయన అంటాడంట, ప్రభు నీకు తెలుసా అంటే, అయ్యా నువ్వు నాకు తెలుసు అంటాడంట. ఆమేన్. నువ్వు అడిగితే, ప్రభు అయ్యా నేను తెలుసా నీకు? నువ్వేం తెలియదు నాన్న, రోజు ప్రార్థన చేస్తావు కదా, మందిరికి వస్తావు కదా, ఆయన సాక్షితో నీ గురించి. ఆమేన్. నువ్వెవరో నాకు తెలియదు పో అండాయన. ఆమేన్. అక్కడ మంచిగా రేపడిన మాట, ఆయనను ఎరగమంటే మనలైనా ఎరుగునను. ప్రభు నీకు తెలుసా అంటే ప్రభు ఏమంటారంట, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు నాకు తెలుసు బాబు, నేను ఎందుకు మర్చిపోతాను రా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆ మహిమలోకి వెళ్ళాలండి. ఇక్కడ సహిస్తేనే అది పొందుకుంటాం. ఆమేన్. అటు సహించే ఆత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. చివరి ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు యోబు దేవునికి రాజ్యం వెళ్ళిన తర్వాత, ప్రభు నీకు తెలుసా అంటే ప్రభు ఏమంటాడు? ఏ యోబుని అడగడండి, యోబా నువ్వేం తెలీదు అంటాడంతే. ఆమేన్. ఒకవేళ అబ్రాహాముని కానీ, అబ్రాహాం అడిగి ప్రభు నీకు తెలుసు అంటే, నువ్వేం తెలియదు బాబు, నువ్వే కదా విశ్వాసులకి నేనే తండ్రి అంటాడండ. అలాగే మీ పేర్లు ఒక మెన్షన్ చేసుకోండి, మీ పేర్లతో సుగునే కావచ్చు, బాబునికి ఏదో ఒకటి మీరు అనుకోండి. ఒకవేళ ఏసన్న కావచ్చు, ప్రార్థన ఎవరో ఒకరు, అయ్యా నీకు తెలుసా అంటే, నీ ఎప్పుడు వినలేదు నీ పేరు అంటే, ఎవరు అసలు నువ్వు అంటే, ఫస్ట్ ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, అదేంటయ్యా చాలా ప్రార్థన, భక్తి, విశ్వాసం, ఉపవాసాలు ఇవన్నీ చేసిన అమ్మాలలో చాలామంది ఉన్నారా, కానీ వాళ్ళు చూడలేదు, కానీ ఇక్కడ సహించినప్పుడు చోటు అంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కనుక సహిస్తేనే దేవునికి రాజ్యంలో మన స్థానాన్ని మనం పొందుకుంటాం. ఆమేన్. కనుక మనందరికీ ప్రభు ఈ పూట సహించి ఆత్మ అనుగ్రహించాలా. ఆమేన్ అనండి. యోబు వంటి సహించిన ఆత్మ దేవుడు నిత్యముగా మనకు, మన కుటుంబ సభ్యులకు, మన బిడ్డలకు తరతరాలు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఆ అభిషేకము ఒకరుండి మరొకరికి ప్రభు అనుగ్రహించునుగాక, ఒకరి నుంచి మరొకరు పొందుకుందురుగాక. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి అయా